నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నామండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈ రోజు అయితే వీడియో ఏంటంటే మా ఇంట్లో కాళ్ళ కూర వండుకున్నామండి. కాళ్ళు అంటే ఏవో కాళ్ళు అనుకునేరు కాదు, మన పొట్టేలు కాళ్ళు, పాయా కూడా అంటారు. సో నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు. పొట్టేలు 4 పొట్టేలు కాళ్ళు 4 తీసుకొచ్చిండు మా ఆయన. సో వీటిని అదేంటి నిప్పుకల్లో వేసి కాలుస్తారు కాబట్టి నల్లగా ఉంటాయి. వీటిని మంచిగా ఉప్పు పసుపు వేసి మంచిగా రాశి రాశి గీకి గీకి కడుక్కోవాలి. తర్వాత ఇగో మసాలాలు అన్ని ఆల్ స్పైసీస్ అనమాట. మనకు తెలుసు కదా మటన్ లో ఏమేమి ఇస్తామో అవన్నీ అనమాట. లవంగ, దాల్చిన చెక్క, బగారాకు, ధనియాలు, ఆనియన్. అంటే గసగసాలు లేకుండే ఇంట్లో, అందుకని నేను ఆనియన్ వాడిన కొంచెం థిక్నెస్ కోసం, గ్రేవీ థిక్నెస్ రావడానికి. సో ఉల్లి నేను అదేంటి కోకోనట్ అయితే స్టవ్ మీద పెట్టి కాల్చిన ఫ్రెండ్స్. నాకు అట్లనే ఇష్టం మటన్ లో కానీ ఇంట్లో కూడా వేయడం. అట్లా కాలుస్తే దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చి కొబ్బరి మంచి టేస్ట్ వస్తుంది, మటన్ కూడా టేస్ట్ ఉంటుంది అని నా ఫీలింగ్. అది మరి మీరు ఎట్లా వేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే ఇట్లనే ఇష్టం. అంటే కొందరు ఆయిల్లో కూడా ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకుంటారు, కానీ నేనైతే ఇట్లనే వేస్తా. ఇంకా మసాలాలు అయితే కొట్టేసిన మిక్సీలో వేసేసి మంచిగా పొడి వేసుకొని పక్కకు పెట్టుకున్నా. కొబ్బరి ఆనియన్ ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది కొంచెం థిక్ రావడానికి గసగసాల ప్లేస్ లో నేను ఆనియన్ వాడుతున్నాను అనమాట. కొంచెం చిక్కదనం వస్తుంది దానికి. ఆల్రెడీ కాళ్ళు అంటే చల్లగైన కొద్ది చిక్కగా అవుతుంది, కానీ మరీ తినేటప్పుడు వాటర్ లా ఉంటే బాగోదు కదా. ఓన్లీ సూప్ తాగడానికి అయితే అట్లా బాగుంటది, కానీ మేము రైస్తో తింటున్నాం కాబట్టి కొంచెం తిక్కు ఉండాలని ఇగో ఇట్లయితే పేస్ట్ పట్టేసుకున్న, వేయించుకొని చల్లారి పెట్టుకొని. ఆనియన్, డ్రై మసాలా ఒకటి, ఇదొకటి అనమాట. ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుందాం మనం కాళ్ళు. ఇవి కాళ్ళు కుక్కర్లోనే వేసుకోవాలి, తొందరగా ఉడకవు కాబట్టి. మినిమం 8 to 10 విజిల్స్ వస్తాయి కానీ కాళ్ళు ఉడకవు. అంటే కొంచెం లేత కాళ్ళు అయితే తొందరగా ఉడుకుతాయి, 5 to 6 విజిల్స్లో ఉడికిపోతాయి. కొంచెం ముదురు ఉంటే 8 to 10 కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక ఆయిల్ వేసేసుకుందాం మనమైతే. ఆనియన్ వేసేసుకున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా కూడా నాకు ఆయిల్లో వేయడమే ఇష్టం, ఎందుకంటే ఫ్లేవర్ వదులుతుంది. అది పైన చేసే కన్నా ఆయిల్లో వేస్తే ఫ్లేవర్ వదులుతుంది అని నా ఫీలింగ్. సో ఇంకా అన్ని వేసేసుకొని ఇప్పుడైతే కాళ్ళు వేసేస్తున్నా. మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న కాళ్ళని, రాకి రుద్ది కడిగిన కాళ్ళని మంచిగా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న నీచు కౌసు స్మెల్ అనేది మొత్తం వెళ్ళిపోయే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాం మనము. పసుపు వేసిన తర్వాత మంచిగా రోస్ట్ అవ్వాలి అవి ఆయిల్లో చక్కగా. అంటే ఎట్లా అంటే కొంచెం వాటర్ వచ్చి ఆ వాటర్ అన్ని ఎగిరిపోయేదాకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇంకా నీళ్ళన్నీ మనం వడగట్టేసినాం కాబట్టి అందులో ఎక్కువ వాటర్ అయితే పడలేదు. నేను పల్లి నూనె వాడినా, అందుకే నొరగొస్తుంది. ఎక్కువ పల్లి నూనెనే వాడతాం మేము, అంటే మార్చి వాడతా. సన్ఫ్లవర్, పల్లి నూనె 2. సో ఇప్పుడైతే కారం, ఉప్పు వేస్తున్నా. చూడండి, కారం అంటే మేము తినే స్పైసీని బట్టి వేస్తున్నా. సో మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. 2.5 స్పూన్స్ కారం వేసిన. కారం వేసేసి నెక్స్ట్ ఇంకా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్ వేసుకోండి, చన్నీళ్ళు ఉంటే చన్నీళ్ళు వేసుకోండి. కుక్కరే కాబట్టి చన్నీళ్ళు వేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువ కాళ్ళు ఉంటే మట్టుకు కొంచెం హాట్ వాటర్ వేసుకోండి, బాగుంటుంది. నేనైతే చన్నీళ్ళే వేసిన. ఫిల్టర్ వాటర్ వేస్తే కొంచెం తొందరగా ఉడికిపోతుంది. కాళ్ళు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటరీ ఉంటే, కొంచెం సూప్ ఎక్కువ ఉంటేనే కర్రీలో బాగుంటుంది. చల్లగైనా కొద్దిగా చిక్కగా అవుతుంది అనమాట. అందుకని మంచిగా కాళ్ళు మునిగేంత వరకు కొంచెం ఎక్కువనే వాటర్ వేసిన నేను. మంచిగా ఒక 5 to 6, 7 అట్లా విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ పెట్టుకున్నా. మా కాళ్ళు లేతగానే ఉన్నాయి, పొట్టేలు కాళ్ళు కాబట్టి లేతగా ఉన్నాయి కాళ్ళు. అందుకని మేము తెచ్చుకొచ్చింది సండే రోజు కాబట్టి ఫ్రెష్గా మంచిగా దొరికినాయి. మామూలు డేస్ అయితే కొంచెం తక్కువనే అనుకుంటా నేను. మేము మామూలు డేస్ అయితే తెచ్చుకోము, సండే అయితేనే కాళ్ళు ప్రిపేర్ చేస్తాము. సో చూడండి, 5 to 6 విజిల్స్ వచ్చేసినాయి. దాంట్లోంచి సారం అంతా బయటకు వచ్చేసింది. బోన్స్లోని, స్కిన్లో ఉన్న సారం మొత్తం ఆ లిక్విడ్లోకి వచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఇప్పుడు చూపిస్తా పీస్ ఎట్లా ఉడికిందో చూడండి మీరు. మంచిగా ఉడికిందంటే అట్లా దాంట్లోంచి కొంచెం ఆయిల్ కూడా వస్తుంది బయటకి. అందుకని మనం వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిల్ వేసుకుంటే దాంట్లోంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది మనకు బోన్స్లో నుంచి. ఇక్కడ చెక్ చేస్తున్నా నేను ఉడికిందా లేదా అని. చూడండి, కొన్ని చన్నీళ్ళు వేసేసి
చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో, బొక్కలు కూడా ఎంత స్మూత్గా ఉడికిపోయినాయి. సో వీటిని బొక్కల్ని కొరుకుతుంటే నమిలి తింటే కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. బోన్స్ కూడా చాలా బలం ఇది కాళ్ళ కూర. సో ఇప్పుడైతే మనం డ్రై చేసి మసాలా తీసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మన ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చూడండి, ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నా నేను. వేసేసుకొని చక్కగా మొత్తం వేసేస్తున్నా. మాకు రైస్కి కాబట్టి కొంచెం థిక్ గ్రేవీ చేస్తున్నా నేను. మరీ వాటర్ లాగా ఉండకుండా రైస్కి అంటే విధంగా చేస్తున్నా నేను. చూడండి అయ్యో ఇట్లా ఎంత మంచి ఉడుకుతుంది, కుత్త కుత్త కుత్త. ఇప్పుడు కొత్తిమీర మనం పైనుంచి కొద్దిగా యాడ్ చేసుకుంటే అంతే. మరి దింపిన తర్వాత వేయకుండా కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు వేసినాం అనుకోండి బాగుంటుంది. నాకు అట్లా పచ్చిగా ఇష్టం ఉండదు. సో ఇప్పుడైతే వేసేసినాం మనం. సో ఇప్పుడు ఇక్కడ బగారన్నం అనమాట. ఆయిల్ నిన్న బజ్జీలు తీసిన ఆయిల్ ఉండనమాట, అదే ఆయిల్ వేసిన, అందుకే అందులో కొంచెం బజ్జీల చూర వచ్చింది. ఓకే, సో అన్నీ వేసేసుకొని మంచిగా మసాలాలు ఆల్ స్పైసెస్, బగారాకు, బండపు, చెక్క, మసాలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదండి మన కూర కూడా ఇట్లా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే మన కర్రీ. చూడండి ఎట్లా ఉడుకుతుందో కుత్త కుత్త కుత్త. ఇప్పుడైతే బగారాకు కడాయి పెట్టేసుకున్నా నేను. బాగుందా అండి కడాయి చెప్పండి నాకు. మొన్ననే తీసుకొచ్చినాం రిలయన్స్ నుండి. ఊరికే అల్యూమినియం దాంట్లో ఉండొద్దు ఉండొద్దు అంటున్నారు కదా, అందుకనేసి వెళ్ళి ఒక 2 అయితే పట్టుకొచ్చుకున్నా. ఒకటి ఫ్రై పాన్ లాగా, ఒకటి కడాయి, 2 తీసుకొచ్చుకున్నా అనమాట. చూడండి ఆయిల్ వేసి పచ్చి బగారాకు పచ్చిమిర్చి వేసేసి ఆల్ స్పైసెస్ కూడా వేసేసిన. స్పైసెస్ అంటే ఏం లేదండి, కొంచెం సాయి జీరా, 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొద్దిగా చెక్క ముక్క అంతే. కొత్తిమీర, పుదీనా కొంచెం మనకు ఆయిల్లో యాడ్ చేసి ఏంటంటే ఫ్లేవర్స్ వదులుతుంది అది, అందుకే నాకు అట్లా ఇష్టము. అన్నం కూడా కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే నేను అట్లా వేస్తా. సో ఇప్పుడైతే ఇంకా అయిపోయింది, ఇంకా వాటర్ వేసేస్తున్నా. నేనైతే 2.5 రైస్ తీసుకున్నా అదే గిన్నెతోటి. సో 2కి ఒక 3 గిన్నెలు వాటర్ వేసుకున్నా, ఒక హాఫ్ దానికేమో 1 వేసుకున్నా. మొత్తం వచ్చేసి 4 గిన్నెల వాటర్ వేసిన అనమాట. 4 గిన్నెల వాటర్ వేసిన. చూడండి మంచిగా బాయిల్ అయినాయి వాటర్. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం మనం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను రైస్ నానబెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటే మనం రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రైస్ చేయడం పెద్ద మీకు అందరికి తెలియదని కాదు, అందరికీ తెలుసు. బట్ నేను ఎట్లా చేసుకుంటానే చూపించడం అంతే. ఎట్లుంది, మంచిగా ఉందా? మేము గిట్లా చేస్తా, గిట్లా వేసుకుంటాం మేము. ఎవరైనా అంతే చేస్తారు, కానీ ఏందో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు పైనుంచి వేస్తారు కొత్తిమీర, పుదీనా అలాంటివి. కొందరు ఆయిల్లో వేస్తారు, కొందరు ఏమో అన్నీ కలిపేసి మిక్స్ చేసి ఆయిల్, సాల్ట్ అన్నీ వేసేసి డైరెక్ట్ నానబెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అంటే అదే బెటర్ అనుకుంటా. అన్ని బియ్యం కడిగేసి దాంట్లో అన్ని స్పైసెస్ వేసి ఆయిల్ వేసి సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం అన్ని వంటలు చేసుకునే లోపు రైస్ అయిపోతే తీసేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని అన్నం వండేసుకోవచ్చు. అట్లా చూడండి అన్నం అయితే ఉడుకుతుంది ఆల్మోస్ట్. ఇది కూడా దగ్గరకు వచ్చేసినట్టే, కొంచెం వాటర్ ఉంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే అన్నం దమ్ అయిపోతుంది మనకు మంచిగా. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. పైనుంచి అయితే నేను కొత్తిమీర, పుదీనా వేయట్లేదండి, ఎందుకంటే నాకు రైస్లో తాలింపులో వేయడమే ఇష్టం. నాకు పైనుంచి పెద్దగా అంత ఇష్టం ఏమి ఉండదు. మా పిల్లలు తీసి పక్కన వేసేస్తారు, అందుకనే ఆయిల్ అనే వేస్తా. సో ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి మన కాళ్ళ కూర పాయ తీసేసుకుంటున్నాం మనం. చూడండి లిక్విడ్ కొంచెం ఇంకా పలచగానే అనిపిస్తుంది కర్రీ, సూపు, కానీ ఇది మేము తినేంత సేపట్లోనే కొంచెం థిక్గా అయిపోయింది కర్రీ. ఎందుకంటే అది సహజ గుణం దాన్ని, కాళ్ళ కూరలో గ్రేవీ అనేది మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు కొంచెం చిక్కదనం వచ్చేస్తుంది దానికి అట్లా. అందుకని కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే నేను ఆఫ్ చేసుకున్నా. తిన్నాం, ఒక హాఫ్ అన్ అవర్ తినడం అయ్యేలోపే గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో పీసెస్. చాలా బలం అండి ఇది కాళ్ళకి, బోన్స్కి. బోన్స్ చాలా స్ట్రెంగ్తన్ చేస్తుందంట ఇది సూపు. డైరెక్ట్ సూప్ అయితే మేము ఇప్పుడు తీసుకోలేదులేండి, ఎప్పుడైనా రైస్కే చేసుకుంటాం మేము. అట్లా సూప్ అయితే ఇట్లా అయిందనమాట. సో ఇప్పుడైతే అన్నం పైన వేసేస్తున్నా నేను. చిన్న ఒక గిన్నెలో బగారన్నం వేసేసి దాంట్లో పెట్టి దానిపైన కర్రీ వేస్తున్నా. చూడండి బాగుందా, చెప్పండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి యాదవ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. నమస్తే దోస్తులు, బాయ్ బాయ్.